ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో మార్చ్ మంత్ 2023 ప్రామిస్ వర్స్ దేవుడు వాగ్దానాన్ని ధ్యానించుకునే దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసయ్య మనతో వాగ్దానాలు చేసి మనల్ని నడిపించే దేవుడు అనే కార్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని లూకా 13:17 వచనం నుంచి ధ్యానించుకోబోతున్నాం. ఆయన ఈ మాటలను చెప్పినప్పుడు ఆయనని ఎదురించిన వారందరూ సిగ్గుపడిదిరి. అయితే జనసమూహముగా అంతను ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించను అని లేఖనంలో రాయబడి ఉంది. యేసయ్య చేసిన ఘనకార్యములన్నిటినీ చూసిన వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళు వెళ్ళారంట. దే వేర్ రిజాయిస్డ్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్. దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు చూసి సంతోషపడారంట. ఎలాంటి సమయం అంటే యేసయ్యని విరోధించారు, యేసయ్యని ఎదిరించారంట. ఎందుకు ఎదిరించారంట? 18 సంవత్సరాలుగా ఒక స్త్రీ లేచి స్ట్రైట్గా ఆమె నిలబడలేక ఆమె వంగే ఉనిందంట. ఆమె గూనిలాగా కింద వంగే ఉనింది. 18 సంవత్సరాలు వంగే ఉనిందంట. ఆమె స్ట్రైట్గా నిలబడలేదు. ఎందుకు నిలబడలేదంటే లేఖనంలో రాయబడి ఉంది. మీరు బైబిల్లో ఇదే అధ్యాయంలో చాప్టర్లో 11th వర్స్ చదివారంటే బలహీనత పరిచే ఆత్మ ఆమె లోపల ఉనిందంట. అందుచేత ఆమె వల్ల స్ట్రైట్గా నిలబడలేదు, ఇలాగా వంగే ఉనిందంట. ఎన్నో సంవత్సరాలుగా ఆమె చర్చికి వస్తూ ఉనింది, అయినా ఏమీ జరగలేదు. అయితే ఎప్పుడు యేసయ్య ఆ స్థలానికి వచ్చారో అప్పుడు యేసయ్య 18 సంవత్సరాలుగా ఈమె కష్టపడుతుందని చెప్పి చూసి ఆమె లోపల ఉన్న అపవిత్ర ఆత్మని, బలహీనత ఆత్మని ఆయన తరమగొట్టినప్పుడు ఆ స్త్రీ స్ట్రైట్గా ఆమె లేచి నిలబడిందంట. హల్లెలూయా. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, ఏ కార్యమంతా మిమ్మల్ని మంచిగా లేచి నిలబడలేక మిమ్మల్ని కింద పడగొడుతుందో ఆ కార్యాన్ని యేసయ్య నామంలో తరమగొట్టబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అన్నీ నిన్ను కింద పడగొడుతున్నాయో, 18 సంవత్సరాలంట చూడండి, ఆమె స్ట్రైట్గా నిలబడలేదు, కిందే వంగే ఉండాలి. అలాంటి స్త్రీని విడుదల పరిచారు. కారణం ఆమె లోపల ఏమునిందంటే బలహీనత పరిచే ఆత్మని దేవుడు తరమగొట్టినప్పుడు ఆమె మంచిగా లేచి స్ట్రైట్గా నిలబడిందంట. ఈ రోజుల్లో దేవుడు నీ జీవితంలో కూడా అదేలా చేయబోతున్నారు. ఏదో ఒక కార్యం నువ్వు దేవుడి కోసం స్ట్రైట్గా స్ట్రాంగ్గా నిలబడలేక నేను కింద పడగొడుతుందా? అది బలహీనతగా ఉండొచ్చు, ఏదో ఒక పాపంగా ఉండొచ్చు, దేవుడికి ఇష్టం లేని కార్యంగా ఉండొచ్చు. ఏదైనా కూడా సరే యేసయ్య నామంలో ఈరోజు దేవుడు దాన్ని తరమగొడుతున్నాడు, నిన్ను విడుదల పరుస్తున్నాడు. మనం ఎవరు కింద పడిపోయేది దేవుడికి ఇష్టం కాదండి. మనం ఆయన కోసం స్ట్రాంగ్గా లేచి నిలబడేదే దేవుడికి ఇష్టం. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ బాధలు పడుతున్నా కూడా సరే, ఈరోజు దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు తెలుసా? మీరు ఆయన వైపు విశ్వాసంతో కలిగి యేసయ్యా అని చెప్పి ఆయన దగ్గరికి వస్తే చాలండి, ఆయన మిమ్మల్ని విడుదల పరిచేదానికి నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. చూడండి, బైబిల్లో అపోస్తుల 3వ అధ్యాయంలో చదివేటప్పుడు ఆయన ఒక మనిషి ఉన్నాడంట, భిక్షం ఎత్తుకుంటా. వాడు పుట్టింటా నుంచే వాడి వల్ల నడవలేక ప్యారలైజ్డ్గా ఆ స్థలంలో ఉన్నారు. పేతురు, యోహాన్ ఆ స్థలంకి ఆ దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు భిక్షం దొరుకుతుందని అమ్మా అయ్యా అని చెప్పి చేతులు చాపారంట. అప్పుడు యోహాను పేతురు చెప్పారంట, మా దగ్గర వెండి లేదు, బంగారు లేదు, యేసయ్య నామంలో లేచి నడువు అని చెప్పినప్పుడు బైబిల్లో రాయబడింది, వాడు లేచాడంట, నిలబడాడంట, పరిగెత్తాడంట. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు ఈ నెల కూడా నేను అలాగనే చేయబోతున్నారు. నిన్ను లేపి నిలబెట్టబోతున్నారు. ఎవరి ముందు నువ్వు కింద పడిపోయావో, ఎవరి ముందు అవమానంతో తలని కింద పెట్టుకున్నావో వాళ్ళ ముందు దేవుడు నిన్ను లేపి నిలబెట్టబోతున్నారు. ఎవరు నిన్ను ఇన్ని సంవత్సరాలుగా హింసించారో, నిన్ను బంధకంలో పెట్టుకున్నారో వాళ్ళ ముందు యేసయ్య నామములో నిన్ను దేవుడు లేపి నిలబెట్టి నిన్ను స్ట్రాంగ్గా సింహంలాగా నిలబెట్టబోతున్నారు. హల్లెలూయా. అది ఈ నెల దేవుడు చేసి ముగించబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా నీకు ఉండే బలహీనతలు, నీకున్నే బంధకాన్ని దేవుడు యేసయ్య నామంలో ఆయన పగలగొట్టి ఈ గోయింగ్ టు డెలివర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూడండి,
ఈ స్థలములో దేవుడిని ఆయన ఏం చేశాడంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు గ్రహించలేని క్రియలు మూలంగా అందరూ సంతోషపడారంట. రెండోది, దానికి ముందు ఏం చేశారంట, ఎవరందరూ యేసయ్యని విరోధించుకున్నారో, యేసయ్యకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరూ సిగ్గు పొందుకున్నారంట. ఈరోజు దేవుడు అదేలాగా ఈ రోజులో నీకు చేయబోతున్నారు. నీకు విరోధంగా మాట్లాడిన వాళ్ళకి, నీ సేవకు విరోధంగా లేచి నిలబడే వాళ్ళందరినీ దేవుడు సిగ్గుపరచబోతున్నారు. ఎట్ట తెలుసా? ఆయన నీ సేవలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు, ఆయన మహిమ గ్లోరీఫుల్, ఆయన మహిమ దిగి ఎన్నో గొప్ప కార్యాలు చేసి ముగించి దాని మూలంగా నీ శత్రువులు అందరూ సిగ్గుపడేలాగా దేవుడు చేయబోతున్నాడంట. ఇది నేను చెప్పలేదు, దేవుడిచ్చే వాగ్దానం. మనం ఏం చేయాలి తెలుసా? నీకు విరోధంగా మాట్లాడే వైపు తిరగబాకు, యేసయ్య వైపు తిరుగు. నీకు విరోధంగా క్రియ చేసే వైపు తిరగబాకు, యేసయ్య వైపు తిరుగు. యుక్తం యెహోవాది. ఈ నెల దేవుడు మీ జీవితంలో గొప్ప ఘనకార్యాలు చేసి ఆయన మిమ్మల్ని సంతోషంగా నిలబెట్టబోతున్నారు. రెండోది, ఆయన నిన్ను లేపి స్ట్రాంగ్గా నిలబెట్టబోతున్నారు. ఎన్నో రోజులుగా నిన్ను కింద పడగొట్టిన బలహీనత ఆత్మలని, ఏ ఒక శత్రు క్రియలైనా మాంత్రికాలైనా నజరేయుడైన యేసయ్య నామములో నిర్మూలన చేసి నిన్ను లేపి దేవుడు తన కోసం నిలబెట్టబోతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద బాండేజ్, God is going to deliver you in the name of Jesus of Nazareth. Believe this word of God. Surely you are going to see signs and wonders. ఈ వాక్యాన్ని విశ్వాసించేటప్పుడు ఖచ్చితంగా మహిమ దేవుడి క్రియలను చూడబోతున్నా. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ వాక్య భాగం వినే ఒక్కొక్క పిల్లల్ని ఆశీర్వదించండి. మీ పిల్లలు ఎక్కడంతా నిలబడలేక కింద పడిపోయారో వాళ్ళని లేపి నిలబెట్టి మీ క్రియలు, ఘనమైన క్రియల్ని నడిపించి వాళ్ళ శత్రువులందరూ సిగ్గుపడేలాగా మీరు చేయబోతున్నారు. అయ్యా, మీరు అలాగనే చేసి మీ పిల్లల్ని ఆశీర్వదించి విడుదలపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.